మరి మీ అందరికీ ప్రభు పేరిట నా యొక్క వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇటు రీతిగా మనమందరం కూడుకోవడానికి ప్రభు చూపినటువంటి కృపను బట్టి ఆయనకి నేను నా యొక్క కృతజ్ఞతలను, స్తుతులను చెల్లించుకుంటూ, నేను చేసిన అపరాధాలను బట్టి నా యొక్క క్షమాపణలు ఆయనకి తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ కూడా వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ సెషన్ లేదా ఎపిసోడ్ అండి. మరి 10వ అధ్యాయంలో మరి అనదర్ కీ పోర్షన్‌కి మనం ఎంటర్ అయ్యాం. అయితే చాలా ఉంది. వీలైతే ఇవాళ కొంత కవర్ చేసి మిగతాది సెకండ్ ఎపిసోడ్ లాగా, అంటే దీనికి సెకండ్ ఎపిసోడ్ లాగా నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా వర్సెస్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. సో బైబిల్స్ని కొంచెం దగ్గర పెట్టుకొని వీలైనంత క్విక్గా నాకు రెఫరెన్సెస్ని అందించడానికి మీరు సహాయం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఆల్ రైట్. మరి అంటే ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం ప్రకారం మనకు తెలుసు కథలో ఏం జరుగుతుంది అంటే, మరి ఆయన పంపినటువంటి ముగ్గురు మనుషులు కరెక్ట్గా ఎప్పుడైతే సిటీలోకి మరి ఎంటర్ అవుతున్నారో అదే టైంకి సైమల్టేనియస్గా అనుకోవచ్చు, లేకపోతే ప్యారలల్లీ మరి దేవుడు మరి పేతురుకు ఆ యొక్క డివైన్ ప్లాన్ గురించినటువంటి ఒక స్పష్టతని ఇచ్చేటటువంటి సినారియో మనకి కనబడతా ఉందన్నమాట. 10వ వచనంలో స్టార్టింగ్లో ఏముందంటే, ఎత్తుకోవడమే భోజనం చేయగోరెను అని ఎత్తుకున్నాడు. సరే, ఎవరన్నా ఒకసారి 10వ వచనం క్విక్గా చదవండి. అతడు మిక్కిలి ఆకలిగొని మ్మ్. భోజనము చేయగోరెను. మ్మ్. ఇంటివారు ఇంటివారు సిద్ధము చేయుచుండగా మ్మ్. అతడు పరవశుడై అక్కడ ఆకాశం వరకు చాలండి. అంటే చాలా మందికి ఈ ఈ ఈ ఈ అంటే కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ విషయంగా ఇప్పటికీ డిబేట్స్ జరుగుతున్నాయి, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. అంటే డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ జరుగుతున్నటువంటి కొన్ని కాన్సెప్ట్స్‌లో ఇది కూడా వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే అతనికి దర్శనం కలుగుతుందో, దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇంటర్ప్రెట్ చేసేటటువంటి సినారియో కలుగుతా ఉంటుంది. అందుకనే ఆ భోజనము చేయకోరును అన్నది కొంతమందికి చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే కిందికొచ్చి ఎప్పుడైతే తను రియలైజ్ అవుతున్నాడు పేతురు అనే సినారియోలో చూసినప్పుడు ఇది ఇంకొక రకంగా మారుతా ఉందనమాట. సో ఇట్స్ లైక్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ అనమాట. ఎందుకు అన్నది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. 11, 12, 13 3 క్విక్‌గా ఒకసారి చదవండి. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగి వచ్చుటయు చూచెను. హ్మ్. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులును, రాకు పురుగులును, ఆకాశ పక్షులును ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. సో ఈ ఫస్ట్ 11th అండ్ 12th ఈ 2 వర్సెస్ కూడా లూక్ చాలా జాగ్రత్తగా మరి జూయిష్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని రాశాడు. ఎందుకు రాశాడంటే, మరి దేవుడు వారికి ఆజ్ఞాపించినటువంటి మరి లేవీ కాండంలో మీరు గనక అబ్జర్వ్ చేస్తే ఇవే సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడ కనపడతాయనమాట. అందుకనే చాలా జాగ్రత్తగా సెంటెన్స్‌ని అక్కడ పొందుపరిచి 13వ వచనం చెప్పేటప్పటికి ఏం చెప్తున్నాడంటే, పీటర్ గెట్ అప్, లేకపోతే పీటర్ రైజ్, కిల్ అండ్ ఈట్, నువ్వు చంపుకొని తినమని చెప్తే 14వ వచనంలో ఆయన ఏమంటున్నాడండి ఒకసారి చదవండి. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూను తినలేదని చెప్పగా, దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఏ జూయిష్ రెస్పాన్స్ అనమాట. సో యేసుక్రీస్తు ఆయన వచ్చారు, శిలువ కార్యం సంపూర్తి చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళేంటంటే ఏదైతే తెలుపబడిందో డివైన్ ప్లాన్, యూదుల ద్వారా రక్షణ అనేది ఏదైతే తెలుపబడిందో ఆ యొక్క పర్స్పెక్టివ్‌లోనే వాళ్ళున్నాయి. యూదులకు మాత్రమే దాన్ని పరిమితం చేసుకొని కూర్చొని, ఇంకనూ ఆ యొక్క రిచువల్స్‌ని చాలా జాగ్రత్తగా మరి పాటిస్తున్నటువంటి సినారియో అనమాట. అంటే ఇట్ ఇండికేట్స్ కైండ్ ఆఫ్ ఎ సినారియో లైక్ ఈవెన్ జీసస్ డిడ్ నాట్ బ్రేక్ దిస్ రిచువల్ అనమాట. ఒకవేళ ఆయన గనక ఎక్కడైనా బ్రేక్ చేసి ఉండుంటే, వీళ్ళంతా ఆయన్ని వెంబడించిన వారుగా ఎక్కడో చోట ఆ ట్రెడిషన్‌ని బ్రేక్ చేసేవాళ్ళు. కానీ ఆయన చేయలేదు. సో, ఆయన్ని బట్టి వీళ్ళు కూడా బ్రేక్ చేయకుండా చాలా జాగ్రత్తగా మరి ఆ రిచువల్‌ని వాళ్ళు కొనసాగిస్తా ఉన్నప్పుడు 15వ వచనం చదవండి. దేవుడు పవిత్రము చేసిన వాటిని హ్మ్. నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. సో, ఆ రెస్పాన్స్ ఆల్‌మోస్ట్ 3 టైమ్స్ వచ్చిందంటే, 3 టైమ్స్ తాను చాలా పర్సిస్టెంట్‌గా, లేదు ప్రభువా, నేను అలాంటి పనులు నేను చేయలేనని మరి ఆయన చెప్తా ఉన్నాడంట. అయితే ఇందాక చెప్పినట్టుగా చాలామంది టీచర్స్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటదంటే, ఇది ఒక డైటరీ రెస్ట్రిక్షన్ లేకపోతే డైటరీ రిచువల్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ లేవీ కాండం రెఫరెన్సెస్‌ని తీసుకొనొచ్చి మరి వీళ్ళెందుకు అన్యులకి దూరంగా ఉండాల్సొచ్చిందంటే, డైటరీ రిస్ట్రిక్షన్స్ కారణంగా వీళ్ళు మరి శుభ్రంగా, మరి పవిత్రముగా,
నిషిద్ధము కాని వాటిని మాత్రమే వీరు తినాల్సినటువంటి సినారియో ఉన్నప్పుడు, అన్యుల యొక్క క్రమము డిఫరెంట్‌గా ఉండి, వారితో కలిసి భోజనం చేయలేనటువంటి పరిస్థితి, లేపోతే వారితో కలిసి ఉండలేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే, వీరు ఆ విధమైనటువంటి పద్ధతులను పాటించాలి. అందుకనే అన్యులని వాళ్ళు దూరం పెట్టారు. కాబట్టి ఆ రకంగా దేవుడు ఆ రెస్ట్రిక్షన్‌ని తొలగిస్తూ, మరి వీళ్ళని తీసుకెళ్ళి అన్యులతో జత చేస్తున్నాడు అనేటటువంటి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేవాళ్ళు కొంతమందున్నారు. అయితే బ్రాడర్ వేలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏంటంటే, ఇన్ ఎ వే ఇట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే దేవుడు ఆ రిస్ట్రిక్షన్స్ లేకపోతే వీళ్ళని ప్రత్యేకపరిచి ఉంచడం ద్వారా మాత్రమే వీరు వాళ్ళకి దూరంగా ఉన్నారు గానీ, అయితే ఆయన యొక్క ఇంటెన్షన్ ఏమిటి అంటే, ఆ కింద వర్సెస్ వస్తాయి. నేను మీకు అవన్నీ పరిచయం చేస్తాను. కాపోతే ఒక ఒక ఏమంటారు కాంటెక్స్ట్ ఇస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. వీళ్ళని ప్రత్యేకపరుచుకుని ఆయన ఆ విధంగా జాగ్రత్త చేసుకోకపోతే, అనబడినటువంటి ఇతరుల యొక్క ఆచారాల మూలంగా కరప్ట్ అయిపోయి, దేవుడిని వద్దనుకుని, కాదనుకుని దూరంగా వెళ్ళిపోతారనేది దేవుడి ఇంటెన్షన్. మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ కావాలంటే, మోషే మాట్లాడడానికి పర్వతం మీదకి వెళ్తే, వీళ్ళు కొంతసేపు కూడా ఓపికగా ఉండలేకపోయారు. ఏం చేశారండి? వెంటనే ఏం చేశారు చెప్పండి ఎవరన్నా? దూడని బంగారం తీసుకుని దూడని చేసుకున్నారు. చేసుకొని ఆ దూడని ఏమంటున్నారంట ఆ దూడని? మమ్మల్ని తీసుకొచ్చింది. ఆ! ఆ ఆ దూడని ఏమంటున్నారంట వాళ్ళు? దేవుడిగా కదా! దైవం అంటున్నారంట. అంటే పీపుల్ నీడ్ సమ్ పవర్, సమ్ సోర్స్. ఆ పవర్‌ని వాళ్ళు దైవశక్తి లేదా దైవం అని పిలుచుకుంటూ దాని మీద ఆధారపడుతూ దాని ద్వారా కలిగేటటువంటి భయభక్తులతో ఏదో, ఏదో జీవించేస్తున్నాం అనే ఫీలింగ్ అనమాట. కొంచెంసేపు కూడా వాళ్ళు ఓపికగా ఉండలేకపోయారు. అండ్ అండ్ వాళ్ళు మరి ఆ యొక్క బానిసత్వంలో ఉండి, ఉండి కొంచెం అలాగే మనం అబ్రహాం గారి గురించి మనం చదువుకున్నప్పుడు కూడా నేను మీకు నాగరికతల గురించి చెప్పాను. సో, డిఫరెంట్ లివింగ్ స్టైల్ లేకపోతే డిఫరెంట్ లైఫ్ స్టైల్ వాళ్ళు కలిగి ఉంటారు. అలాగే మరి ఇతర నాగరికతల యొక్క ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంటది. ఇప్పుడు వీళ్ళు ఐగుప్తులో అన్ని సంవత్సరాలు ఉన్నట్టు మూలంగా ఈజిప్షియన్స్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ వీళ్ళ మీద చాలా, చాలా, చాలా బలంగా ఉంటుంది. ఇది పక్కా. ఇది పక్కా. అందుకనే ఆ మోషే ఆ పంచకాండాలను రాసేటప్పుడు సర్పాన్ని విలన్‌గా ఎందుకు చూపిచ్చాడంటే చాలామంది టీచర్స్ ఏం చెప్తారంటే, సర్పం అనేది ఈజిప్షియన్స్‌లో వన్ ఆఫ్ ద ఏమనొచ్చు మనం ఎలా చెప్పొచ్చు? పరిశుద్ధమైనదనటం సాక్రెడ్ థింగ్ లాగా చూస్తారంట వాళ్ళు. అందుకనే ఆరాధించదగిన. ఆ! అలా అది ఎగ్జాక్ట్‌లీ మంచి వర్డ్. సో, ఆ విధంగా వీళ్ళకున్నటువంటి ఆ భావజాలాన్ని తొలగించటం, వాళ్ళ ఆలోచన దృక్పథాన్ని బయటికి లాక్కొచ్చి ఆ రూట్స్ నుంచి బయటికి లాగి దేవుడు ఎప్పటికప్పుడు "ఒరేయ్! నేనురా మిమ్మల్ని పిలుచుకుంది. నేనురా మిమ్మల్ని ఏర్పరచుకుంది. మీరు నా జనం. నేనొక డివైన్ ప్లాన్‌లో మిమ్మల్ని ముందు పాలిభాగస్తులను చేస్తున్నా. అండ్ దెన్ దేర్ విల్ బి ఎ బ్రాడర్ డివైన్ ప్లాన్." అంటే అదే డివైన్ ప్లాన్ బ్రాడర్‌గా ఎక్స్‌టెండ్ అవ్వబోతా ఉంది అని దేవుడు కలగజేసుకొని, వీలైతే భయపెట్టి, లేకపోతే వాళ్ళకి ఆ సినారియో ఆయన అలా చేయబట్టే ఆ ప్లాన్ సస్టైన్ అయింది గానీ, ఒకవేళ దేవుడు గనక నిజంగా కంప్లీట్‌గా ఫ్రీ విల్‌కి వీళ్ళకి గాని వదిలేసుండుంటే, డివైన్ ప్లాను ఆదిలోనే అయిపోయేది. అసలది వర్కౌట్ అయ్యేదే కాదనమాట. అంటే అలాంటి ఆలోచనలోను, అటువంటి లైఫ్ స్టైల్‌లోను వీళ్ళెళ్తా ఉన్నారు. అందుకే ప్రతిసారి గాడ్ హాస్ టు ఇంటర్ఫియర్. గాడ్ హాస్ టు ఒక రకంగా చెప్పాలంటే భయపెట్టాల్సొచ్చింది తప్పలేదు మరి. అలా చేస్తే గాని వాళ్ళకి బుద్ధి రావట్లేదు. వాళ్ళు వెనక్కి తిరిగి రావట్లా. అందుకనే దేవుని మాట విననప్పుడు విల్డర్‌నెస్‌ని దేవుడు అనుమతిస్తున్నాడు అని మనం గత లాస్ట్ ఎపిసోడ్‌లోను, అంతకుముందు ఎపిసోడ్‌లోను నేను చెప్పాను. ఎప్పుడైతే ఏదెను తోటలో మరి ఆదాము వినలేనటువంటి సిట్యుయేషన్‌లో పడిపోయాడో, అక్కడి నుంచి దేవుడు ప్రతిసారి బాబు ఈసారన్నా నా మాట విను అనే ఆ సినారియోలోకి పుల్ చేయడానికి ఆ విల్డర్‌నెస్‌ని అనుమతిస్తే అప్పుడు మన మెడలు వంచబడి, అప్పుడు మన మోకాళ్ళు వంచబడి ఆయన వైపు చూడగలిగే ప్రయత్నం జరుగుతా ఉందంట. ఇక్కడ గూడా వాళ్ళని ఎందుకు పరిశుద్ధంగా ఉంచుకోమన్నాడంటే, ఆ రిఫరెన్స్‌లు కిందొస్తాయి నేను చెప్తా. సింపుల్‌గా చెప్పాలంటే, ఇతరుల వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయే పరిస్థితి. ఎస్పెషల్లీ ఏదో ఒక రూపాన్ని దేవుడిగా పూజించేటటువంటి దాన్ని దుస్థితి అనుకోవచ్చు, అచేతనావస్థ అనుకోవచ్చు. సో, ఆ దాని నుంచి వీళ్ళని గార్డ్ జేయడానికి దేవుడు ఏం చేశాడంటే, ఇవన్నీ గూడా టెంపరరీలీ సెట్ చేయబడినటువంటి రిచువల్స్ లేకపోతే ఆ క్రమాలు గూడా. అది కూడా మరి యేసుక్రీస్తు వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని ఫుల్‌ఫిల్‌మెంట్ చేసేంత వరకే కూడా. అదే విషయాన్ని పౌలు కూడా స్పష్టం చేయబోతా ఉన్నాడనమాట. అయితే, అయితే దానికి దేవుడు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటంటే, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని చెప్తే, 17థ్ వర్స్‌కొచ్చేటప్పటికి జూయిష్‌గా ఉన్నటువంటి ఈ మన పేతురుకి కూడా మరి ఒక రకమైనటువంటి డైలమా వచ్చేసింది. ఇదేంట్రా బాబు! ఇట్లా వచ్చిందేంటి ఈ డ్రీము ఏంటి అని అనుకుంటున్న టైంలో, దేవుడేం చేస్తున్నాడు చూడండి ప్రాక్టికల్ సినారియోలోకి పేతురుని అలా టప్‌మని నెట్టేస్తున్నాడు. వెంటనే కొర్నేలి పంపిన మనుషులొచ్చారంట.
కొర్నేలి పంపిన మనుషులొస్తే, ఆయన కనీసం ఆ డ్రీమ్‌లో ఏమంటారు? దాని కింద చదువుదాం ఒకసారి. రండి 19వ వచనం చదవండి ఒకసారి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా హ్మ్. ఆత్మ, ఇదిగో 3 మనుష్యులు నిన్ను వెదకుచున్నారు. హ్మ్. నీవు లేచి క్రిందికి దిగి హ్మ్. సందేహింపక వారితో కూడా వెళ్ళుము. హ్మ్. నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను. 19 మళ్ళీ ఒకసారి చూడండి. యోచించుచుండగా ఎవరొచ్చారంట అక్కడ? ఆత్మ. స్పిరిట్. ద హోలీ స్పిరిట్ కేమ్ అండ్ సెడ్, ముగ్గురు మనుషులొచ్చారు. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళు. నేను వారిని పంపి ఉన్నానని చెప్పాడు. చెప్పాడు గానీ, వాళ్ళు నాన్ జూయిష్ పీపుల్ అని చెప్పలేదు. ఇక్కడ ట్విస్ట్ అదే. నాన్ జూయిష్ పీపుల్ అని చెప్పకుండా నేను పంపించిన జనం అని చెప్పి ఆయన పంపించి కిందకి దిగితే, ఈయనెళ్ళాడు. కిందకెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ కారణం ఏంటి అని తెలుసుకుంటే, వాళ్ళు బ్యాక్ ఎండ్ స్టోరీ అంతా కూడా చెప్తే 22వ వచనం చివర్లో ఏం చేశాడంటే ఆయన, అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. అలాగే 23 చదవండి ఒకసారి. మరునాడు అతడు లేచి హ్మ్. వారితో కూడా బయలుదేరెను. హ్మ్. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. ఒక రకంగా ఇది పీటర్ చాలా తెలివిగా తీసుకున్నటువంటి స్టెప్. ఏంటంటే తనొక్కడే ఎళ్ళిపోతే రేపొద్దున అట్లెట్లా ఎళ్ళిపోతావయ్యా? యూదులందరిని నువ్వు అసలు కాంటాక్ట్ చేయొద్దా? మరి పరిశీలన చేసుకునేవాళ్ళం గదా! అనేటటువంటి ఛాన్స్ రాకుండా ఆయన కొంతమందిని కూడగట్టుండొచ్చు. వీళ్ళు కూడా ఏంటి ఇప్పుడు దేవుని ఆత్మ మరి పేతురుకి తెలిపిందంట. మరి ఏంటో తెలుసుకుందాం అని వీళ్ళు కూడా బయలుదేరి అందరూ కూడా వెళ్లారు. అండ్ దెన్ వాళ్ళు మరి కైసరియలోకి వెళ్లి కొర్నేలి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మరి 25వ వచనం చదవండి ఒకసారి. పేతురు లోపలికి రాగా హ్మ్. కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని హ్మ్. పాదముల మీద పడి నమస్కారము చేసెను. హ్మ్. 26 చదవండి ఇప్పుడు. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, హ్మ్. నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి, హ్మ్. ఇక్కడ కైండ్ ఆఫ్ ఆయన ఎలా చూస్తున్నాడంటే పేతురుని ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ లాగా చూస్తున్నాడు. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం గత వారం అనుకుంటాను. సో, అది ఆయన యూదుడు కాదు. కానీ యూదుల ఆచారాలను ఆయన కూడా చాలా చక్కగా గౌరవిస్తూ, పాటిస్తూ ఆహ్, మేబీ మీకు ఇంకా కొంచెం ఈజీ చేయడానికి 22వ వచనం చదవండి ఒక్కసారి. అందుకు వారు, హ్మ్. నీతిమంతుడు, హ్మ్. దేవునికి భయపడువాడును, హ్మ్. యూద జనులందరి వలన మంచి హ్మ్. పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుష్యుడున్నాడు. అక్కడి వరకు చాలండి. ఎవరంట ఆయన? ఒకసారి మళ్ళీ చదవండది. నీతిమంతుడు, నీతిమంతుడును. హ్మ్. దేవునికి భయపడువాడును, హ్మ్. యూద జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. చూసారా? యూద జనులందరి వలన మంచి పేరు పొందాడు. ఎలా పొందగలిగాడు? ఆయనకు పేరు పలుకుబడి ఉంది. ఆబ్వియస్‌లీ హి ఈజ్ ఎ సెంచూరియన్. కానీ హి ఈజ్ ఆల్సో ఆ యొక్క ఆచారాలను చాలా చక్కగా, జాగ్రత్తగా, పద్ధతిగా, భక్తి శ్రద్ధలతో చేస్తున్నాడు. అలాగే మరి మంచి పనులు, ధర్మాలు అవన్నీ కూడా చేస్తా ఉన్నాడు. మరి ఆయన అందువల్ల పేతురు గారిని ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ అనుకుని మరి ఆయనకు నమస్కరిస్తే పేతురు ఏమన్నాడంటే, "ఆగాగు, లేచి నిలబడు, నేను కూడా నరుడనే" అని మరి ఛాన్స్ దొరికింది కదా! అని ఆయనేమి మరి నేను దేవుడి యొక్క ఏర్పాటు చేయబడ్డాను దేవుని చేత అని కాకుండా వద్దు వద్దు ఆగాగు నేను కూడా నరుడినే అని చెప్పాడనమాట. సో, 28వ వచనం ఒకసారి ఇప్పుడు చదవండి. నేను వెంటనే ఈ వర్సెస్‌కి కనెక్ట్ చేద్దామని చూస్తున్నాను. 28. అప్పుడతడు అప్పుడతడు హ్మ్. అన్యజాతి వానితో హ్మ్. సహవాసము చేయుటైనను హ్మ్. అట్టి వానిని ముట్టుకొనుట హ్మ్. యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. తెలియదు. అక్కడి వరకు అయితే ఒకసారి ఆపుదాం. ఏమంటుడు? అక్కడ ఆపుదాము. మళ్ళీ కనెక్ట్ బ్యాక్ చేద్దాం. చూడండి చాలా తెలివిగా రెస్పాన్స్ రాస్తున్నాడు. నేను యూదుడిని, ఐ హావ్ ఎ లిమిటేషన్ అని చెప్తున్నాడు. ఎందుకు ఆ మాటలు ఆయన అలగడిగాడు అనేటటువంటి వచనాలను ఇప్పుడు మనం పరిశీలించేద్దాం. లేవీకాండం 11వ అధ్యాయము 44, 45 వచనాలు. నేను మీ దేవుడనైన యెహోవాను, హ్మ్. నేను పరిశుద్ధులను గనుక మీరు హ్మ్. పరిశుద్ధులై ఉండునట్లు హ్మ్. మిమ్మును సిద్ధపరచుకొనవలెను. మళ్ళొకసారి చదవండి. నేను మీ దేవుడైన యెహోవాను, హ్మ్. నేను పరిశుద్ధులను గనుక మీరు హ్మ్. పరిశుద్ధులై ఉండునట్లు హ్మ్. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. హ్మ్. కంటిన్యూ నేల మీద చేయండి. నేల మీద ప్రాకు జీవరాశులలో హ్మ్. దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. హ్మ్. దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశంలోండి మిమ్మును రప్పించిన యెహోవాను, హ్మ్. నేను పరిశుద్ధుడను గనుక మీరును హ్మ్. పరిశుద్ధులు కావలెను. ఇందాక ఇక్కడ చెప్పబడినటువంటి జంతువుల గురించేగా అక్కడ లూకా గారు రాశారు. సో, చాలా జాగ్రత్తగా సెంటెన్స్‌ని ఫార్మ్ చేస్తున్నాడు. అలాగే 20వ అధ్యాయం 26వ వచనం ఈ ఈ లేవీకాండంలోనే. 26 అవునండి.
యెహోవాను నేను పరిశుద్ధుడను, ఉమ్, మీరు నా వారై ఉండునట్లు ఉమ్, అన్యజనుల నుండి మిమ్మును వేరుపరచితిని. వేరుపరుస్తున్నాడు. ఎందుకు వేరుపరుస్తున్నాడో కూడా ఇప్పుడు మనం చూద్దాము. డ్యూటెరోనమీ అంటే ద్వితీయోపదేశకాండం కదండి. ఏడో అధ్యాయము 3-4 వచనాలు. ద్వితీయోపదేశకాండము 7వ నీవు అధ్యాయం. ఉమ్, మీరు వారితో బియ్యమందకూడదు, ఉమ్, వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు, ఉమ్, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, ఉమ్, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు ఉమ్. వారు మళ్లించుదురు. అది లాస్ట్ ఇది మళ్ళీ చదవండి. ఏం జరుగుతుందంటే అలా చేసుకుంటే నన్ను అను- ఇతర దేవతలు నన్ను అనుసరింపకుండా ఇతర ఉమ్, దేవతలను పూజించినట్లు ఉమ్. నీకు వారు మళ్లించుదురు. అది ప్రాబ్లము. అది దేవుడు ఏం చూస్తున్నాడంటే మీరు నా నుంచి దూరంగా వెళ్ళిపోతారని ఒక జాగ్రత్త, ఒక భయం, ఒక తండ్రి వలె, ఒక అన్న వలె అక్కడ కనబడతా ఉందన్నమాట. సేమ్ అదే విషయం జరుగుతూ వచ్చింది. క్విక్గా చూద్దాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. ఎజ్రా 9:1-2. ఈ సంగతులు సమాప్తమైన తరువాత ఉమ్, పెద్దలు నా యొద్దకు వచ్చి ఉమ్, ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమ్మును తామును వేరుపరచుకొనక ఉమ్, వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు ఉమ్, వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ ఉమ్, కుమారులను తీసుకొనుచు ఉమ్, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఉమ్. ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి. చూసారా? దేవుడు అదే భయపడుతున్నాడు. సరే, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కూడా పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఏమైపోతుంది? ప్రాక్టీసెస్. అందుకనే పౌలు వివాహ విషయంలో ఈక్వల్లీ యోగ్డ్ మీరు ఆయన ఎందుకు రాశాడంటే అవిశ్వాసులతో జతకట్టొద్దు అని రాస్తున్నాడు. అలాగే విశ్వాసుల్లో కూడా ఆ సమబలం కలిగిన వారిగా లేకపోతే ఏమైపోద్ది అంటే నీ విశ్వాస జీవితం పతనం అయిపోద్ది. సో దట్ ఏమవుతుంది? సింపుల్ చెప్పాలంటే దేవుడికి దూరం అయిపోతావు. దేవుడేమో నేను ఎత్తుక్కుంటూ దగ్గరికి వస్తూ ఉంటాడు, నువ్వేమో నీ ఆలోచనలో లేకపోతే ఇంకొకటి వల్ల దూరం అయిపోయే పరిస్థితి అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్ రిఫరెన్సెస్. ఎందుకు వాళ్ళంత నిష్టగా పాటిస్తున్నారంటే దేవుడు ఆ విధంగా ఆజ్ఞాపించాడు. కానీ దాని వెనుకున్న ఏంటంటే వీళ్ళు ఎక్కడో తెలియకుండా ఇగ్నోర్ చేసేసుకొని మేము ఆ క్రమాలను పాటిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఇంటెంట్ని మర్చిపోతున్నారు తెలియకుండా ఎక్కడో. సో యూదుడికి ఉండవలసిన లిమిటేషన్ గురించి ఇందాక పేతురు చెప్పిన లిమిటేషన్స్కి మనం వీటిని రిఫరెన్సెస్గా తీసుకుని మనం కథలో ముందుకు సాగుతాం. అయితే ఆ, మరి యేసుక్రీస్తుతో ఉన్నాడు కదా పేతురు. మరి ఖచ్చితంగా ఆయన లాని బ్రేక్ చేయలేదు, కానీ కొన్ని స్టీరియోటైపిక్ ఆలోచనలు అయితే ఆయన బ్రేక్ చేశాడుగా. మరి ఆయన పరిచర్య అంతా ఎవరి మధ్య జరిగింది ఎక్కువగా? చెప్పండి మీకు తెలిసినంత వరకు. ఎవరి మధ్య జరిగింది ఆయన పరిచర్య? శంకర్లు యూదుల మధ్యనే జరిగింది. అదే చెప్పండి. సుంకరులు, పాపులు, రోగులు, దెయ్యం పట్టిన వారు, వారంతా ఎవరు? వారిలో మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఆర్ యాక్చువల్లీ ద జెంటైల్స్. వారిని యూదేతరులుగా లేకపోతే అన్యులుగా కనుక పిలుస్తాం మనం. మరి ఆయన పరిచర్య గలిలీ తీరంలో జరిగింది. తర్వాత తూరు సీదోను అని ఉంటుంది మనకు తెలుగులో. ఇంగ్లీష్లో అయితే టైర్ అండ్ సీదోన్. తర్వాత దెకపోలి అని మనకి తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో డెకాపోలిస్ అని ఉంటుంది. చూద్దాం, క్విక్గా ఎగ్జాంపుల్ చూద్దాం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 5-13 వచనాలు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఉమ్, ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ఉమ్, ప్రభువా, ఉమ్, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఉమ్, యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఉమ్, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఉమ్, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. ఉమ్, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉమ్, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ ఉమ్. చదవండి. చదవండి. యాకోబుతో కూడా పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య కానీ సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడు పండ్లు కొరుకుతాయి ఉండునని మీతో చెప్పుచున్నాను. ఉమ్, అందుకు 13. యేసు, ఇక వెళ్ళుము,
నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఉమ్. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. 10వ వచనంలో ఏముందండి? ఇజ్రాయేలీలో 10వ వచనం 10వ వచనమండి. 10 యేసు ఈ మాట విని యేసు ఈ మాట ఆశ్చర్యపడి పడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా చెప్తున్నాను. ఒక రోమీయుడు, ఆయన ఇతరుడు, కానీ ఆయన విశ్వాసం చూపాడు. ఇజ్రాయేలీయులు విశ్వాసంగా లేకపోయారు అని దేవుడు చెప్తున్నాడు. అలాగే ఈ విశ్వాసం అనే మాటని మీరు ప్రస్తుతానికి హైలైట్ చేసుకోండి. పాల్ ఏ విధంగా కనెక్ట్ చేశాడో మనం ఆ విషయాలు కూడా చూద్దాం. అయితే టైం అయిపోయింది కాబట్టి లాస్ట్ రెఫరెన్స్ చూసి నేను ఇవాళ క్లోజ్ చేస్తాను. దీని పార్ట్ 2 అని వచ్చే వారం మనం కంటిన్యూ చేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు. 28 నుంచి అండి. 15, 21 నుండి 28. 1 నుంచి 28. యేసు ఉమ్, అక్కడి నుండి బయలుదేరి ఉమ్, తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఉమ్, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగెను. అందుకైన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. 28వ వచనంలో కూడా మళ్ళీ ఏమొస్తుంది? నీ విశ్వాసము గొప్పది. సో ఈ విశ్వాసాన్ని ఇక్కడ కూడా మీరు రౌండప్ చేసుకోండి. వచ్చే వారం నేను కనెక్ట్ చేస్తాను. సో కనానైట్ ఉమెన్ అంటే ఎవరు? ఇందాక ఎజ్రాలో చెప్పబడినట్టుగా వీళ్ళు అన్యులు. కానీ ఎప్పుడైతే విశ్వాసంతో ప్రభువుని చేరారో, ప్రభువు మరి వారు కోరుకున్నట్టుగా వారి సమస్య నుండి వారిని విడిపించడం జరిగింది. రక్షణ వారికి ఇవ్వడం జరిగింది, సింపుల్గా చెప్పాలంటే. మరి ఇదే విషయాన్ని పేతురుకి దేవుడు స్పష్టం చేయబోతా ఉన్నాడు. మరి సమయం అయిపోయింది కనుక నేను ఇక్కడితో ముగిస్తున్నాను. మరి ప్రభు చిత్తం ఉంటే వచ్చేవారు మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. మీ అందరికీ కూడా షాలోం. ఆయన ఒక్కడే రక్షణ మార్గము, సత్యం తెలుసుకో, వెలుగు పొందుకో. యేసు జననం, యేసు జననం.